సంధ్యా థియేటర్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే బన్నీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. చిక్కడపల్లి పిఎస్లో విచారణ అనంతరం ఆయన నేరుగా ఇంటికి వెళ్తారా లేదా సంధ్యా థియేటర్కు తీసుకెళ్లే ఛాన్స్ ఉందా అన్నది ప్రస్తుతం ఇక్కడ ప్రశ్న. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, ఆల్రెడీ ఇచ్చిన నోటీసుల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందన్నట్లుగా చెప్పారు. కానీ ప్రస్తుత వర్తమాన పరిస్థితులు చూస్తే ఈ టైంలో అది అవకాశం ఉంటుందా చేయటానికి? ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ చూసుకోవచ్చు. సో గంట సేపటి నుంచి కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నోటీసులో ఒకటి పోలీసులు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ నెల అంటే డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం ఇటు ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో పుష్ప 2కి సంబంధించి బెనిఫిట్ షోను వేశారు. సో ఆ బెనిఫిట్ షోకి సంబంధించి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళు సంతృప్తి చెందకపోతే కనుక, అంటే వీడియోలు చూపిస్తూ కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వీడియోలు చూపిస్తూ కూడా ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అల్లు అర్జున్ ఇచ్చినటువంటి సమాధానాలు కూడా పోలీసులు సంతృప్తి చెందకపోతే ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. సో ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ వద్ద ఉన్నాము. సో ఏదైతే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సో ఇదే ఈ రోడ్డు గుండానే అల్లు అర్జున్ వచ్చేటువంటి పరిస్థితి. సో వచ్చే క్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున అభిమానులు రోడ్డు పైన కూడా గుమిగూడడం జరిగింది. సో అభిమానులకు కొంత సన్ రూఫ్ కారెక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తూ కూడా ఇటు సంధ్యా థియేటర్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ గేట్ ఉన్నామో సో ఈ గేట్ నుంచి కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి. సో ఈ క్రమంలో చాలా పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకోవడం జరిగింది. కొంత తొక్కిసలాట జరిగింది. సో రేవతి అనే మహిళ మృతి చెందింది. సో వాళ్ళ కుమారుడు కూడా కొంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఘటన కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు వర్షన్ చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క బెనిఫిట్ షోకి సంబంధించి అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ లేదు. అల్లు అర్జున్ వస్తే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది, కొంత లా అండ్ ఆర్డర్కి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేదు. సంధ్యా థియేటర్ వాళ్ళు మాత్రం పర్మిషన్ పెట్టుకున్నారు కానీ మేము దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఇటు పోలీసులు చెప్తా ఉన్నారు. సంధ్యా థియేటర్ వాళ్ళు కానీ అలాగే ఇటు హీరో అల్లు అర్జున్ కూడా చెప్తున్నారు. సో నేను థియేటర్కు వచ్చే క్రమంలో కూడా పోలీసులు ఏదైతే ఈ రోడ్డు సంబంధించి కొంత ట్రాఫిక్ను కూడా వారు క్లియర్ చేశారు. సో నా వాహనానికి కూడా ముందు పోలీసులు ఉండి లైన్ క్లియర్ చేయడం వల్లే నేను థియేటర్కు చేరుకున్నాను అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి తర్వాత తొక్కిసలాట జరిగింది, ఇట్లా ఒక మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ కూడా థియేటర్ నుంచి బయటికి రాలేదు అనేటువంటిది పోలీసుల వర్షన్ కనిపిస్తుంది. మొత్తం సినిమా చూసిన తర్వాతనే తాను బయటికి రావడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కూడా ఈరోజు అంటే ఇప్పటికే మధ్యంతర బెయిల్లో ఇటు అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొంత పొలిటికల్గా కూడా ఇటు పెంచుతుంది. సో ఈ నేపథ్యంలో కొంత అల్లు అర్జున్ కూడా ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అయితే ఈ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ని కూడా కొంత పోలీస్ శాఖ కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి అల్లు అర్జున్ కొంత నిబంధనలకు విరుద్ధంగా కూడా నడుచుకున్నాడంటూ కూడా పోలీసులు కూడా కొంత వర్షన్ చెప్తా ఉన్నారు. సో నిన్న సాయంత్రం నోటీసులు ఇటు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అల్లు అర్జున్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడంటూ నోటీసులు ఇచ్చారా లేదా గతంలోనే విచారణ ఉంది కాబట్టి విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చారా అనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం జరిగినటువంటి ఏవైతే ఆ ఘటన ఉందో దానికి సంబంధించినటువంటి విజువల్స్ వీడియోస్ అన్నీ కూడా ప్లే చేస్తూ మొత్తం కూడా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి అల్లు అర్జున్ కూడా సమాధానాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లు అర్జున్తో పాటు వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అలాగే వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అలాగే తన తరపు న్యాయవాదుల సమక్షంలోనే ఒక విచారణ కూడా కొనసాగుతుంది. అయితే మరి ఈ విచారణకు సంబంధించి కూడా అల్లు అర్జున్ ఇచ్చేటువంటి సమాధానాలపైన పోలీసులు సంతృప్తి చెందుతారా లేదా అనేటువంటిది ఒక ప్రశ్నగా మారింది. సంతృప్తి చెందితే మాత్రం సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండకపోవచ్చు, సంతృప్తి చెందకపోతేనే సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. అయితే మనం గతంలో కూడా చాలా కేసుల్లో కూడా చూసాము, ఎవరైతే ముద్దాయిగా భావిస్తున్న వ్యక్తి సీన్లో ప్రత్యక్షంగా ఉంటేనే మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో గతంలో కూడా మనం చూసాం. కానీ మరి ఇందులో మాత్రం అల్లు అర్జున్ సీన్లో ప్రత్యక్షంగా లేడు అనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు మరి ఆ వర్షన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. మనం గతంలో చూసాం ముద్దాయిలు ప్రత్యక్షంగా ఉంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇది యాక్సిడెంటల్గా
జరిగింది. అయితే యాక్సిడెంటల్గా జరిగింది కూడా. కొంత పోలీసులు, కొంత హీరో వస్తాడు, ఎంతో కొంత పెద్ద ఎత్తున కొంత ప్రభావం చూపేటువంటి వ్యక్తి అల్లు అర్జున్ వస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకొని చాలా వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత లా అండ్ ఆర్డర్కి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా అల్లు అర్జున్కు తెలియదా అంటూ సో వస్తే కొంత లా అండ్ ఆర్డర్ సమస్య ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో కొంత అల్లు అర్జున్ రాకపోవడమే బెటర్గా ఉంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు జరిగేది కాదు కదా అని పోలీసులు వినిపిస్తున్నటువంటి మాట. మరి సీన్ను రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేదా? రీకన్స్ట్రక్షన్లో ముద్దాయిలు ప్రత్యక్షంగా ఉంటేనే మాత్రంలో గతంలో చేసినటువంటి సందర్భాలను మనం చూస్తాము. బట్ ఇక్కడ మాత్రం పోలీసుల వర్షన్ మరోలాగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ఇంకా కొనసాగుతుంది. సో లోపల ప్రేక్షకులు ఉన్నటువంటి పరిస్థితి. సో మరి విచారణ ఎంతసేపటి వరకు కొనసాగుతుంది? సో మనం విచారణ పేరుతో కూడా చూస్తుంటాం. గంటల తరబడి కూడా కొంత విచారణ గతంలో జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచారణ ఎంతసేపు కొనసాగుతుంది? ఎలాంటి ప్రశ్నలు అల్లు అర్జున్కి వేస్తారు? అయితే వీడియోలు చూపిస్తూ అల్లు అర్జున్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా పోలీస్ శాఖ కొంత సీరియస్ అయింది. కొన్ని వీడియోలు కూడా విడుదల చేసింది. ఆ వీడియోలను ఇప్పటికే కొంత ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా కొంత అల్లు అర్జున్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. నిన్నటి నుంచి కూడా ఎలాంటి ప్రశ్నలు పోలీసుల నుంచి వస్తాయి, సో ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనేటువంటి విషయానిపైన ఇప్పటికే కొంత క్లారిటీ కూడా వాళ్ళకు ఉంది. అయితే కొంత బౌన్సర్లు కూడా ఏదైతే అల్లు అర్జున్ వచ్చే క్రమంలో తన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లు కూడా కొంత అతి ఉత్సాహం చూపించారు. అల్లు అర్జున్ ఒక కారులో రావడము, తర్వాత వాళ్ళ పిల్లలు మరొక కారులో రావడము, కొంత బౌన్సర్లు అతి ఉత్సాహం చూపించడం వల్ల కూడా కొంత ఏదైతే అభిమానులు కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఇటు కొంత అల్లు అర్జున్ తన వర్షన్ను వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా అంటే మనం చూస్తుంటాం గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని ధర్నాలకు కొన్ని రాజకీయ నేతలు పిలుపునిస్తే కూడా ముందస్తుగా అరెస్టు చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంత పోలీసులు ముందుగానే కొంత గ్రహించి ముందస్తుగానే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చే కొంత దూరంలోనే అల్లు అర్జున్ని ఆపేస్తే అటు నుంచే తను తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండేది. సో ఇందులో పోలీసులు కూడా చెప్తున్నారు అసలు పర్మిషన్ లేదు కాబట్టి అల్లు అర్జున్ కి వస్తాడు అని కూడా మేము అనుకోలేదు. సో సడన్గా రావడంతో కొంత పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఇక్కడికి చేరుకోవడం లాంటివి జరిగింది కాబట్టి కొంత తొక్కిసలాట కూడా జరిగింది అనేటువంటిది కూడా ఇటు పోలీస్ వర్షన్ చెప్తా ఉన్నారు. సో మరి విచారణ అయితే కొనసాగుతుంది. మరి విచారణలో అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? సో ఎంతమంది తనని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, ఎంతమంది అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు అనేది తెలియాలి. సో విచారణ అనుకున్న సమయానికే తాను రావడం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అని చెప్పుకోవచ్చు. సో విచారణలో మరి ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఏ అంశాలపైన విచారణ జరుగుతుంది అనేటువంటివి చూడాలి. అయితే కొంత ఇటు పోలీస్ వర్షన్ కూడా ఏంటి అంటే కొంత మధ్యంతర బెయిల్ పైన బయట ఉన్నటువంటి అల్లు అర్జున్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా కొంత కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత పైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సిపి కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. సో వ్యక్తిగత సిబ్బంది కూడా కొంత అతిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి కొంత బౌన్సర్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఈరోజు అంటే గత 2 రోజుల క్రితం కూడా అటు అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేసీకి సంబంధించి కూడా అక్కడ కొంత ఆందోళనలు కూడా చేపట్టిన పరిస్థితి నేపథ్యంలో కూడా అటు అల్లు అర్జున్ నివాసం కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా ముందస్తుగానే అక్కడ మోరించారు. సో కొంత పోలీసు ప్యాట్రోలు అలాగే గ్రీన్ ఛానల్ ద్వారా తనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్లో స్టిల్ ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనుసరి రైట్, థ్యాంక్ యూ దిలీప్.